ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ముఖ్యంగా మీ మీద వచ్చిన ఎలిగేషన్, మీరు టీఆర్ఎస్ దగ్గర ₹1 కోటి తీసుకుని ఈ ఉద్యమాన్ని నడిపించారు. కేవలం అంటే ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే విధంగా వాళ్ళు ఉసుగొలిపితేనే మీరు ఆ డబ్బులు తీసుకొని చేశారనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. దానికి నిజం ఉందా లేదా ఫ్రాంక్గా చెప్పండి. రైట్, నేనేమంటున్నా అంటే దీనికి ఒకటే చెప్తున్నా సార్, నా వెనకాల ఎవ్వరు లేరని చెప్పేసి చార్మినార్ భాగ్యలక్ష్మి టెంపుల్ సాక్షిగా నేను ప్రమాణం చేయడానికి సిద్ధం. కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలు కానీ మంత్రి కానీ ఎవరైనా వచ్చి ప్రమాణం చేయమనండి, మోతీలాల్ వెనకాల ఎవరైనా ఉన్నారని చెప్పేసి. ఇక ఇంత మించి నేనేం చెప్తా? ఇప్పుడు నేను ఢిల్లీకి పోతే కేటీఆర్ నాకు ఫ్లైట్ టికెట్ ఇచ్చిండు, అది కూడా వచ్చింది మీ మీద. సార్ నేను ఏమంటున్నా అంటే, ఢిల్లీ ఎట్లా పోయినా మీకు తెలుసా? వీళ్ళకి 3 పిల్లలు నా రూమ్ చుట్టూ పోలీసులంతా తిరుగుతూ ఉంటుంటే 3 పిల్లలతో నేను ఇక్కడ నుంచి ఎక్కడ నాగ్పూర్ వరకు బస్సుల మీద పోయినా. నాగ్పూర్ బస్సు మీద వెళ్ళి అక్కడ నుంచి ట్రైన్ పట్టుకొని నాకు హెల్త్ బాగాలేకున్నా ఢిల్లీ వరకు పోయి మళ్ళీ దాని తర్వాత మళ్ళీ 7 మెంబర్స్ని పిలిపించుకొని పర్మిషన్ తెప్పించుకొని జంతర్ మంతర్ దగ్గర పర్మిషన్ ఎవరు ఇప్పించినారు సార్ మాకు? ఈరోజు పోగానే రేపు అవుతుందా? అరే మా రాష్ట్రంలో ఇట్లా సమస్యలు ఉన్నాయి, మేము ఇబ్బంది పడుతున్నాం. ఎట్లా తీసుకున్నారు పర్మిషన్? మేము పర్మిషన్ అడిగినాం, అంటే మేము 4తోనే చేస్తాం సార్ అంటే ఇచ్చినారు. అది స్ట్రెంత్ని బట్టి ఉంటుంది. జనరల్గా వాళ్ళు 10 రోజులు టైం, 15-20 మంది అంటే ఇచ్చేటోళ్ళు కాదు. సో ఇంకోటి ఏమంటున్నా అంటే, ఇప్పుడు మా వెనకాల నిజంగా అదే ఉంటే మా వెనకాల మేము 1000 మందితో పోతాం కదా, 1000 మందితో పోతాం కదా సార్. ఎందుకు మేము 10 మందితో ఎందుకు పోవాలి? మేము 10 మందితో ఎందుకు పోవాల్సిన అవసరం ఉంది సార్? నేనేమంటున్నా అంటే, వీళ్ళకు సార్ నేను ₹1 కోటి ఉద్యోగం వెళ్ళి అంటున్నారు కదా, కేవలం నిరుద్యోగులు 34 లక్షల మంది ఉన్నాం మేము. కేవలం రూపాయి అడిగితే 34 లక్షలు వస్తుంది నాకు. మనిషికి ₹3 అడిగితే ₹1 కోటి. ఓన్లీ నిరుద్యోగులే. దాంతోపాటు స్కూల్స్, కాలేజీలు, మేధావులు, పొలిటికల్ లీడర్లు, సంఘాలు ఇవన్నీ ఉన్నప్పుడు వాళ్ళందరూ నాకు ఇస్తే 100 కోట్లు. నాకేం కర్మ పట్టిందండి? నాకు చదువు రాదా? నేను చదవలేనా? MA ఎకనామిక్స్ చేసినోడిని, జర్నలిజం మాస్ కమ్యూనికేషన్ చేస్తున్నోడిని. వీళ్ళలాగా నేను వీళ్ళ మీద రాజకీయాలు చేసి, నిరుద్యోగుల మీద రాజకీయ నాయకుడు వీళ్ళ మీద రాజకీయాలు చేసి ఇంక వాళ్ళకి నాకు తేడా ఏముంది సార్? నేను ఆ కన్సర్న్తో నేనేమంటున్నా అంటే, ఒకవేళ నిజంగా మీరే అదే అని ఉంటే నేను అప్పుడు DSC గురించో ఇంకొకటి మన జీవో నెంబర్ 46 గురించి నేను డిమాండ్ పెట్టండి సార్. నేను దాంట్లో నేను కేవలం Group 1, Group 2, Group 3 2-3 పోస్టులు 2-3 గురించి మాట్లాడి నేను దాని మీద స్టిక్ అనేటువంటి. సార్ ఇప్పుడు అయిపోయింది. ఇంకో విషయం మీకు క్లారిఫికేషన్ ఇవ్వదలుచుకుంది అంటే, ఇప్పుడు వీళ్ళు జాబ్ క్యాలెండర్ వల్ల వచ్చే నష్టం కూడా మీకు చెప్తున్నా వినండి. అవును, జాబ్ క్యాలెండర్ వల్ల ఏదో పెద్ద ఒరిగిద్దని ఎవరు ఆలోచించట్లేదు. బట్ దానివల్ల మేలు కంటే నష్టమే అంటున్నారు మీరు. నష్టం ఎట్లా అంటున్నారు సార్? ఎట్లా అంటున్నా అంటే, ఇక్కడ మేము ఉద్యోగాలు ఎవరు అడుగుతున్నారంటే, ఇప్పటి నుంచి ప్రిపేర్ అయ్యేటోళ్ళు ఉద్యోగాలు అడగట్లేరు. ఇప్పటి నుంచి ఉద్యోగాలు ప్రిపేర్ అయ్యేటోళ్ళు ఉద్యోగాలు అడగట్లేరు. వచ్చిన కాడికి రాసుకుంటూ పోదాం అనే లైన్లోనే ఉన్నారు. కానీ 12 సంవత్సరాల నుంచి ఉద్యోగాలు వస్తాయి అని చెప్పేసి ఆశపడి చూసి ప్రభుత్వాలు మార్చి ఇంటికి పోయి నెలకు ₹10,000 హాస్టల్ ఫీజు కట్టుకుని అయినా కూడా ఇంటికి పోయి ప్రచారం చేసి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళందరూ ఆశపడ్డప్పుడు వీళ్ళకి న్యాయం జరగాలి కదా సార్. మరి వీళ్ళకి న్యాయం ఎట్లా జరుగుతుంది? ఇప్పుడు 30,000 ఉద్యోగాలు Group 2, Group 3 పోస్టులు పెంచి Group 1 100 చేస్తే, DSC 19,000 చేస్తే, అప్పుడు ఈ సెక్షన్ ఆఫ్ పీపుల్కి ఇన్ని రోజులు ఆశపడుతున్న వాళ్ళందరికీ న్యాయం జరుగుతుంది. దీని తర్వాత ఇప్పటి నుంచి మొన్నే స్టార్ట్ చేసినాం, 2 రోజులు ఆగు, 2 సంవత్సరాలు ఆగు అని చెప్పేసానంటే అది ఒక అర్థం ఉంటుంది. ఇప్పుడు DSC ఇప్పుడు మీరు జాబ్ క్యాలెండర్ వేయడం వల్ల సార్ వాళ్ళు చెప్పిన లెక్కల ప్రకారం ఏం చెప్తున్నారంటే, 2025 మార్చి 31కి ఏమో వేకెన్సీస్ తీస్తారంట, 2025 జూన్ 2కి ఏమో నోటిఫికేషన్ ఇస్తారంట, 2025 డిసెంబర్ 9వ తారీఖు ఏమో వాళ్ళు నియామక పత్రాలు ఇస్తారట. అంటే ఇక్కడ నుంచి 16 నెలలు వెయిట్ చేయాలి సార్. 16 నెలలు ఎట్లా చదువుతారు సార్? ఈ 12 సంవత్సరాల నుంచి వచ్చినోడు ఇంకో 16 సంవత్సరాలు 16 నెలలు ఎట్లా వెయిట్ చేస్తారు? ఎట్లా చదువుతారు సార్ చెప్పండి సార్? అయినా కూడా ఈ జాబ్ క్యాలెండర్ నువ్వు వేలతో పోస్టులు వస్తున్నావా అంటే అది లేదు సార్. నేనేమంటున్నా అంటే, ఒక సైడ్ ఏమో నీకు చదివేటోళ్ళ సంఖ్య పెరిగిపోతున్నప్పుడు మీరు 10 మంది ఉన్నప్పుడు వాళ్ళకు 2 ఇస్తే న్యాయం జరుగుతుందా? అట్లీస్ట్ ఒక 5 ఇస్తే న్యాయం జరుగుతుందా? మన ఇక్కడ ఉద్యోగాలు రాక కాదు సార్, వీళ్ళు ఉద్యోగాలు ఇవ్వని వర్షమే లేనప్పుడు వ్యవసాయం ఎట్లా అవుతుంది సార్? వర్షమే లేకుండా మీకు వ్యవసాయం చేయండి అంటే ఎట్లా వస్తుంది?